Hello, welcome to AKS IS. Here we go for UPSC Civil Services exam की NCERT books తో స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ కి కూడా NCERT బేసిక్ బుక్స్ అనేటువంటి చదవాలి అని చెప్పేసి చాలా మంది టాపర్స్ చెప్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ ఏంటంటే 6th క్లాస్ NCERT నుంచి 12th వరకు చదవాలా లేదా సెలెక్టివ్ NCERT చదవాలా, అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి NCERT చదవాల్సినటువంటి అవసరం ఉందా? సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ NCERT బుక్స్ ఏ క్లాసెస్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలో ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మీరు చూసినట్టుగా ఇక్కడ మనకి సెట్ ఆఫ్ బుక్స్ అనేటువంటి కంప్లీట్ గా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ పాలిటీ. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి స్టాండర్డ్ బుక్ చదివే కంటే ముందే మీరు తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, ఇది 11th క్లాస్ NCERT. సో ఈ బుక్ లో మనకి కనీసం 12-10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 or 12 చాప్టర్స్ ఏవైతే చదువుకుంటామో అవి కంప్లీట్ గా బేసిక్స్ లో కంప్లీట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, NCERTs నుంచి నోట్స్ ఫస్ట్ టైం చదివేటప్పుడే నోట్స్ చేసుకోకూడదు. ఇది ఒక మిత్ తో కూడినటువంటిది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం చదివేటప్పుడే నోట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా కొత్తగానే అనిపిస్తుంది. కాబట్టి అదంతా కూడా మళ్ళీ నోట్స్ లో రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే NCERT సమ్మరీ నోట్స్ అనేది ఈ NCERT బుక్స్ అనేటువంటిది కనీసం 3 times చదివిన తర్వాత మాత్రమే మనం నోట్ చేసుకోవాలి. సో పాలిటిక్స్ సంబంధించి ఇండియన్ లక్ష్మీకాంత్ చదివే కంటే ముందు ఈ బుక్ మీరు తీసుకొని చదివినట్టయితే 2 readings ఇచ్చినట్టయితే మనకి సరిపోతుంది. సో పాలిటిక్స్ సంబంధించి ఈ ఒక్క NCERT బుక్ సరిపోతుంది. 6th to 12th చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఆఫ్టర్ పాలిటీ మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకనామిక్స్, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తెలుసుకోవడం కోసం ఈ యొక్క బుక్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ బుక్ మనం చదివినట్టయితే 2 or 3 readings ఇచ్చిన తర్వాత మాత్రమే సమ్మరీ నోట్స్ అనేది రాసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంపార్టెంట్ ఎకానమీ టర్మినాలజీ అనేటువంటి బాగా మనం నోట్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి చాప్టర్ కూడా లైన్ బై లైన్ కవర్ చేసిన తర్వాత 2nd, 3rd రీడింగ్ చదివేటప్పటికి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఎకానమీ అనేటువంటి ఈ బుక్ కంప్లీట్ చేస్తారో ఎంత కాంప్లెక్స్, ఎంత స్టాండర్డ్ బుక్ చదివినా సరే మీకు కంపల్సరీగా స్టాండర్డ్ బుక్ చదివినా సరే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నౌ హియర్ ద టాస్క్ వి గో. ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకు NCERT స్టాండర్డ్ బుక్ అండ్ స్టాండర్డ్ బుక్ NCERT, ఈ 4 బుక్స్ అనేటువంటి మనకి NCERTకి సంబంధించి చదవాలి. అండ్ మిగతా ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ చదవకపోయినా మనకి ఇబ్బంది ఏమీ రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే సో 1 by 1 తీసుకుంటే మనకి ఏన్షియంట్ హిస్టరీకి RS శర్మ చదవమంటారు. సో RS శర్మ మీరు లైన్ బై లైన్ చదివిన తర్వాత కంపల్సరిగా UPSC సివిల్ సర్వీసెస్ PYQs అనేటువంటి సాల్వ్ చేసినట్టయితే మీకు ఈ యొక్క బుక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నోట్ మేకింగ్ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. RS శర్మ 3rd టైం చదివేటప్పుడు మాత్రమే, అండ్ ఈ 3rd టైం చదివేటప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి PYQs అనేటువంటివి మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం నోట్స్ అనేటువంటి మేక్ చేసుకోకూడదు. సో RS శర్మ అనేటువంటిది మీరు రీడింగ్ ఇచ్చిన తర్వాత ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్ని మీకు అర్థమైపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బుక్కే స్టాండర్డ్ బుక్ అండ్ NCERT రెండు కూడా ఒకటే బుక్ కాబట్టి మరొక బుక్ చదవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. నౌ మిడివల్ హిస్టరీకి సంబంధించి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ బుక్, ఇది కూడా NCERT 11th క్లాస్కి సంబంధించినటువంటి NCERT. ఈ బుక్ అనేటువంటిది మీరు చదివినట్టయితే సో మనకి ఒక బుక్కే మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేసినట్టయితే అది ఈజీగా మనం నోట్ మేకింగ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా బుక్ చదివిన తర్వాత ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి కంపల్సరీగా చేస్తేనే మనకి ఈ యొక్క ఎగ్జామ్ స్టాండర్డ్ కి ఈ యొక్క బుక్ మనకి ఎంత విధంగా అర్థమైంది. అండ్ మీరు అనుకోవచ్చు 6th నుంచి చదవాలా హిస్టరీ, అవసరం లేదు. సో ఈ బుక్సే మనం మల్టిపుల్ టైమ్స్ చదివినట్టయితే సరిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నౌ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ ఆర్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ చాలా మంది స్టాండర్డ్ బుక్ నితిన్ సింఘానియా చదివే కంటే ముందే ఈ బుక్ మీరు చదివినట్టయితే డైరెక్ట్ గా UPSC ఈ బుక్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తుంది కూడా. సో దీంట్లో బుద్ధిజానికి సంబంధించి, జైనిజానికి సంబంధించి, గుప్తాస్ అండ్ IVC, సో అంటే మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బుక్, ఈ బుక్ మనం కంప్లీట్ గా చదివినట్టయితే మీకు నితిన్ సింఘానియా చాలా కేక్ వాక్ లాగా అనిపిస్తుంది అనమాట, చాలా ఈజీగా అర్థమైపోతుంది కూడా. సో ఈ బుక్ వచ్చేసి మనకి 11th క్లాస్ NCERT
కంపల్సరిగా అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అనేటువంటి బుక్ కంపల్సరిగా మస్ట్ రీడ్ బుక్ అనమాట. నా ఈ బుక్ అయిపోయిన తర్వాత మోడర్న్ హిస్టరీకి మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మోడర్న్ హిస్టరీ అర్థం అవ్వాలి అంటే కంపల్సరిగా బిపిన్ చంద్ర బుక్, ఈ ఎన్సీఆర్టీ బుక్ అనేది చదివినట్టయితే దీంట్లో 12-13 చాప్టర్స్ ఉంటాయి. సో మనం ఈ 13 చాప్టర్స్ అనేటువంటి కంప్లీట్గా చదివినట్టయితే మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్, మెయిన్స్ ఆన్సర్ రాయగలిగేటువంటి అండర్స్టాండింగ్ వస్తుంది. నా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్పెక్ట్రమ్ బుక్ చదువుకుంటే సరిపోతుంది మోడర్న్ హిస్టరీకి సంబంధించి. ఇవి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినటువంటి 4 స్టాండర్డ్ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఇవే కాబట్టి సో మరొక స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి చదవాల్సిన అవసరం లేదు. యూ కెన్ సీ హియర్. సో ఈ 4 బుక్స్ అనేటువంటివి హిస్టరీకి బేసిక్ స్టాండర్డ్ బుక్స్ అనమాట. నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీ. సో జాగ్రఫీకి సంబంధించి ఐ డూ సజెస్ట్ 3 బుక్స్ అనమాట. సో ఈ 3 బుక్స్ అనేటువంటి అంటే కంపల్సరీగా ఎన్సీఆర్టీ ఈ 2 బుక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఈ బుక్ 11th క్లాస్ బుక్. సో కంపల్సరీగా ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బేసిక్ సమ్మరీ డీటెయిల్స్ అనేటువంటిది ఇస్తుంది. సో ఇది చదివిన తర్వాత సో ఇది వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి కోర్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ అనేటువంటివి ఎన్ని మల్టిపుల్ టైమ్స్ చదివితే అంత ఇంపార్టెంట్. అని చదివే ప్రతిసారి కూడా మనం అట్లాస్తో కంపెన్సేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ చదివేటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా ఇక్కడ అట్లాస్లో మనం ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ అనేవి చూసుకున్నట్టయితే డెఫినెట్లీ మీకు ఎన్సీఆర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ అనేటువంటి ఉండవు. అండ్ ఇంకొకటి డైరెక్ట్గా యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే క్వశ్చన్స్ అనేటువంటి పికప్ చేస్తుంది. నా ఈ క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి చాప్టర్లో కూడా ఎన్సీఆర్టీ బుక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్రతి చాప్టర్లో కూడా చాప్టర్ ఎండింగ్ మనకి క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఈ విధంగా ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఎక్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మీరు చదివి అర్థం చేసుకుని వీటికి ఆన్సర్ రాయగలిగితే అక్కడే మీకు బేసిక్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా అయిపోతుంది. సో ఎన్సీఆర్టీస్ అనేవి చదివిన ముందు ఇంకొక బుక్ చదవాలి, అది ఎక్కడా కూడా బయట దొరకదు. సో యూ కెన్ సీ దిస్ బుక్, యూపీఎస్సీ సిలబస్ డీకోడింగ్ బుక్ అనమాట. అంటే ఏకేఎస్ ఐఏఎస్లో యూపీఎస్సీ సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ 13 సబ్జెక్ట్స్తో కూడినటువంటి సిలబస్, ప్రతి సబ్జెక్టు కూడా డీకోడ్ అనేటువంటి చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సిలబస్ డీకోడింగ్లో మనకి ఇండెక్స్లో కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇండెక్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమి ఉన్నాయి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ సబ్జెక్ట్ ఓపెన్ చేయగానే ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మైక్రో టాపిక్స్, ఈ మైక్రో టాపిక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీరు చదివిన తర్వాత ఎన్సీఆర్టీ చదివారు అంటే డెఫినెట్గా మీకు సిలబస్ ఏంటో తెలుస్తుంది. సో ఈ ప్రిప్ ట్రాక్ చదివిన తర్వాత అసలు మీ యొక్క సిలబస్ అనేది ఎంతవరకు మీకు అర్థమైంది, దాన్ని ఎన్సీఆర్టీస్లో ఏ విధంగా చదువుతున్నారు అని చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి ఈ ప్రిప్ ట్రాకర్ ఓపెన్ చేసి చదివారు అంటే మీరు ఇన్ లైన్ ఆఫ్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రాసెస్లో ఉన్నట్టే తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ టైం, సెకండ్ టైం చదివేటప్పుడే నోట్స్ మేకింగ్ చేయకూడదు. 3-4 టైమ్స్ చదివిన తర్వాత మాత్రమే నోట్ మేకింగ్ చేయాలి. సో ఇవి అన్అవాయిడబుల్ ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటివి మీరు మర్చిపోకూడదు, కంపల్సరీగా రీడింగ్ ఇవ్వాలి. ఎన్నిసార్లు చదవాలి అంటే మనకి కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమయ్యేంత వరకు, అది 3 టైమ్స్ అయినా, 4 టైమ్స్ అయినా, 5 టైమ్స్ అయినా ఈ కాన్సెప్ట్స్ అర్థమైతేనే మనము స్టాండర్డ్ బుక్ చదివి లేదా క్లాసెస్ వినేప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ యూపీఎస్సీ కూడా కోర్ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా స్టాటిక్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఎప్పుడు అర్థమవుతాయి, మనకి కోర్ బేసిక్ ఫౌండేషన్ బాగా ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ ఈజీగా అర్థమవుతాయి అనమాట. సో రాదర్ దాన్ రీడింగ్ యువర్ న్యూస్ పేపర్ 2 hours or 3 hours, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఆన్ ఎన్సీఆర్టీస్. 45 డేస్లో ఈ ఎన్సీఆర్టీస్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు కంపల్సరీగా సక్సెస్ సాధిస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.